కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గంటల వ్యవధిలోనే డీకే శివకుమార్ కీలక నిర్ణయాలతో పాలనపై తనదైన ముద్ర వేశారు. సిద్ధరామయ్య రాజీనామా అనంతరం సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన ముఖ్యంగా విద్యార్థులు, యువతను లక్ష్యంగా చేసుకుని వరానజల్లు కురిపించారు. బెంగళూరులోని లోక్ భవన్ గ్లాస్ హౌస్ లో పార్టీ నేతలు, మత పెద్దల సమక్షంలో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో ఆయన సీఎంగా ప్రమాణం చేశారు. అధికారంలోకి వస్తూనే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులందరికీ ఉచిత బస్ పాసులు అందిస్తామని తొలి కీలక ప్రకటన చేసి విద్యార్థులకు శుభవార్త అందించారు. గతంలో ఉప ముఖ్యమంత్రిగా, బెంగళూరు అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవంతో డీకే శివకుమార్ బ్రాండ్ బెంగళూరు నినాదంతో ముందుకు వెళ్తున్నారు. నగరంలో దీర్ఘకాలంగా ఉన్న మౌలిక సదుపాయాల సమస్యను పరిష్కరించడమే తన ప్రథమ కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే ఆయన ప్రకటించిన ప్రధాన హామీలు, పథకాల గురించి ఇప్పుడు చూద్దాం. ఉచిత బస్ పాస్లు. రాష్ట్రంలోని విద్యార్థులందరికీ ఉచిత బస్ పాస్లు అందిస్తామని హామీ ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. సుమారు 50,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, దీనిపై తదుపరి కేబినెట్ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. కర్ణాటక యువతకు ప్రాధాన్యమిస్తూ నైపుణ్య శిక్షణతో కూడిన ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. క్రీడలు, సంస్కృతి, నాయకత్వ లక్షణాలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 10,000 భారత్ జోడో యువక సంఘాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి సంఘానికి 10 లక్షల ఆర్థిక సాయం అందిస్తారు. గుత్తలు, ట్రాఫిక్ తో సతమతమవుతున్న బెంగళూరులో రోడ్ల మరమ్మతులు, అభివృద్ధి కోసం 2,000 కోట్ల రూపాయలు కేటాయించారు. నిబంధనలను ఉల్లంఘించి నిర్మించిన భవనాలను క్రమబద్ధీకరించాలని నిర్ణయించారు. 2,500 చదరపు అడుగుల లోపు ఉన్న ఆస్తులకు వన్ టైం సెటిల్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. బెంగళూరులో సరైన ప్రణాళిక లేకుండా ఇళ్లు నిర్మించారని, ఈ సమస్యను పరిష్కరించేందుకు ఈ నిర్ణయాలు తీసుకున్నామని శివకుమార్ వివరించారు. మరో 2 ఏళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ హామీలు కొత్త ప్రభుత్వానికి ప్రాధాన్యతలుగా మారనున్నాయి.